హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ని. ఈరోజు ఒక కొత్త టాపిక్ మీ ముందు రావడం జరిగింది. అదేంటి అంటే పేపర్లో ఈరోజు టీచర్లకు అన్నము, డిఏలకు సున్నము అని. మీకు తెలుసు, ప్రతిసారి నేను చెప్తుంటాను ఈ వీడియో చేసే ముందు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నించడం అనేది లేకపోతే అది ప్రజాస్వామ్యానికి చాలా హానికరం. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనేది ఆపకూడదు. మనం ప్రశ్నించడం ఎప్పుడైతే ఆపేస్తామో ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఇష్టం వచ్చిన రీతిగా అవి వ్యవహరిస్తాయి. టీచర్లకు అన్నము, డిఏలకు సున్నము అంటే టీచర్లకు అన్నం ఇచ్చి డిఏలను ఎగ్గొట్టాలని చూస్తుంది అన్నది దీని యొక్క ఉద్దేశం. టీచర్లు ఏమడిగారండి? వాళ్ళకు డిఏలు కావాలని అడిగారు. వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వండి. వాళ్ళు అన్నం కావాలని అడగలే కదా. ఎన్ని లక్షల మంది టీచర్లు ఉన్నారు? అందరికీ వాళ్ళు ఏమైనా తినలేరా? వాళ్ళ దగ్గర అన్నం లేదా? ఎవరికైతే అవసరమో వాళ్ళకు పెట్టండి. అనవసరంగా ప్రజాధనం ఎందుకని వృధా చేయడం? ఎవరండి సలహాలు ఇచ్చేది? ఫస్ట్ మీ పక్కన ఉన్నటువంటి ఆ సలహాదారులను మార్చుకోండి. పనికిరాని వాళ్ళందరిని పెట్టుకొని ఎవరండి ఇలాంటి పిచ్చి సలహాలు ఇచ్చేది మనకు? ఆ టీచర్ల దగ్గర డబ్బులు లేవా? నెలకు 40,000, 50,000 శాలరీ ఇచ్చాడు, ₹1,00,000 శాలరీ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర మీరు పెట్టే అన్నం కావాలా వాళ్ళకు? ఎవరండి పనికి మాలిన సలహాలు ఇచ్చేది? ఇలాంటివి కొద్దిగా ఇది ఉండాలి. వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వండి. మీకేం కావాలో అవి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇచ్చి వాళ్ళు తీసుకోండి. మీకేం కావాలి? మంచి రిజల్ట్స్ కావాలి, మంచి రిజల్ట్స్ తీసుకోండి. అలా కాకుండా ఈ పనికిరాని అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? ఏదైతే రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో ఆ రిటైర్మెంట్ వయసుని 58 నుంచి 61 ఇయర్స్కి పెంచింది. వేరే యొక్క స్టేట్లో 58 నుంచి 62కి పెంచింది. ఏంటండి? వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం అనేది మీకు చేతగాక దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? టీచర్లు మమ్మల్ని పంపించేసేయండి, మా వల్ల కాదు అని ఆల్రెడీ వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్క టీచర్కి 1 lakh అబోవ్ శాలరీ ఉంది. కొంతమందికి 1,50,000 కూడా ఉంది. 1,50,000 శాలరీ, 1,50,000 శాలరీ ఇంటూ 12 months ఎంత అవుతుందండి? 18 lakhs అవుతుంది. 18 lakhs ఇంటూ 3 years ఎంత అవుతుంది? 54 lakhs అవుతుంది. అంటే మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాల్సింది ఎంత? రిటైర్మెంట్ బెనిఫిట్ మీరు ఇవ్వాల్సింది ఎంత? 54 lakhs. మీరు ఇవ్వాల్సిన బెనిఫిట్ 54 lakhs. మీరు 54 lakhs ఇవ్వటం కోసం మీరేం చేస్తున్నారు? ఆయన యొక్క సర్వీస్ని 3 years పొడిగించారు. ఏంటి ఇక్కడ నిరుద్యోగులు లేరా? యంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పనిచేయగలరు. ఎవరైతే నేను జాబ్ చేయలేను, ఆల్రెడీ నాకు ఏజ్ అయిపోయింది, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నేను థైరాయిడ్ ఉంది, నా స్కూల్ ఒక చోట, నా ఇల్లు ఒక చోట, నేను అంత దూరం నేను ప్రయాణించలేను, నాకు వద్దు బాబు, నాకు రిటైర్మెంట్ ఇప్పించేసేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే మీరు వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఎందుకండి? 3 yearsలో మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి అంటే అవి 50 lakhs ఉంటాయి. మీరు ఎంత ఇస్తున్నారు? 54 lakhs ఇస్తున్నారు. అంటే మీరు ఇవ్వాల్సిన 54 lakhs ఇది ఎట్లయినా మళ్ళీ ఇవ్వాల్సిందే. 3 years తర్వాత మళ్ళీ ఇవ్వాల్సిందే. ఈ 3 years తర్వాత ఇది ఇంకా పెరుగుతుంది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మానేసేయండి. రిక్రూట్మెంట్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీరు అపాయింట్ చేసుకుంటారో వాళ్ళు ఇంకా ఎక్కువగా వర్క్ చేయగలరు, ఎక్కువ వర్క్ చేయగలరు. అదేవిధంగా ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేయగలరు జాబ్ మీద, ఎక్కువ ఎఫిషియన్స్గా వాళ్ళు వర్క్ చేయగలరు. దాన్ని పక్కన పెట్టేసేసి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పుడు ఇవ్వడం కోసం మీ దగ్గర ఖజానాలు లేదు. ఇలాంటి వాటికి మన దగ్గర ఖజానాలు ఉండవు. వేరే అన్నిటికీ ఖజానాలు ఉంటాయి. ఏదో ప్రాజెక్టులు, తర్వాత కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వేరే వర్కులు, ఫ్లైఓవర్లు, ఇలాంటి అవి ఇంపార్టెంటా? విద్య ఇంపార్టెంటా? విద్య మీద పెట్టుబడి పెడితే మనకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది, దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుంటుంది.
ఈ కార్యక్రమాలు వదిలేసి ఎవరండి మీకు ఈ ఏజ్ రిలాక్సేషన్ చేయమని చెప్పింది? ఇది ఎవరైతే ఈ సలహా ఇచ్చాడో 58 ఇయర్స్ని తీసుకెళ్ళి 61 చేయమని చెప్పేసి ఎవరైతే చెప్పారో వాడికి నిజంగా చెప్పాలంటే వాడికి బుర్ర లేదు. ఇది ఒక బుర్ర లేనటువంటి ఆలోచన. ఇమ్మీడియట్లీ దీన్ని తీసేసేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే 58 ఇయర్స్ అయిపోయిందో వాళ్ళని ఇమ్మీడియట్లీగా వాళ్ళ అకౌంట్తో దాన్ని క్లోజ్ చేసేసేయండి. ఈ 54 ల్యాక్స్లో మనము 54 ల్యాక్స్లో యావరేజ్గా ఒక టీచర్ శాలరీ 40,000 ఉంటుంది. 50 ల్యాక్స్లో 54 ల్యాక్స్ 40,000తో డివైడ్ చేయండి. అంటే నియర్లీ మనం ఎన్ని సంవత్సరాలు మనం శాలరీ ఇవ్వచ్చు చూడండి. మీరు క్యాల్కులేషన్ చేయండి ఫ్రెండ్స్, మీరు క్యాల్కులేట్ చేయండి. 54 ల్యాక్స్ మనము 3 ఇయర్స్లో ఇస్తున్నాము. అదే ఒక ఎస్జిటి కానీ ఒక స్కూల్ అసిస్టెంట్ కానీ మనం అపాయింట్ చేస్తే మనము ఒక పర్ మంత్ 40,000 అంటే పర్ ఇయర్ ఎంత అవుతుంది? 55 ల్యాక్స్ అవుతుంది. అక్కడ ఎన్ని ల్యాక్స్ అండి? 54 ల్యాక్స్. అంటే మనము ఒక 10 ఇయర్స్ సరిపడేటటువంటి శాలరీస్ని ఏం చేస్తున్నాం అంటే ఒక వేస్ట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఉద్యోగాలను ఎలా కల్పించాలి, ఉద్యోగాలను ఏ విధంగా వాటిని ఏమంటామంటే ఏ విధంగా మనము నోటిఫికేషన్ అనేదానికన్నా సరే ఎలా కల్పించాలి, ఉద్యోగాలను ఎలా కల్పించాలి అనేది మీరు వాటి మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా ఏదైతే ఈ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పించడంతో పాటుగా ఏదైతే ఇలాంటి అనవసరమైన ఏదైతే డబ్బు పోతుందో ఇది ఎవరి డబ్బు? ప్రజల యొక్క డబ్బు. ప్రజలు ఏవైతే మీకు ట్యాక్స్లు కడుతున్నారో ఆ ట్యాక్స్ నుంచి మీరు అంటే ప్రజలు ఇస్తున్నటువంటి ట్యాక్స్ని మీరు ఏం చేస్తున్నారంటే ఇదొక వృధాగా మీరు వేరే వాళ్ళకు అనవసరంగా అవసరం లేకపోయినా సరే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ అనవసరమైన ఖర్చులు మానేసేయండి. ఇమీడియట్లీగా ఏజ్ రిలాక్సేషన్ తీసేసేయండి. ఏజ్ రిలాక్సేషన్ తీసేసినట్లయితే మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎన్నో వేల ఉద్యోగాలు ఇక్కడ మీకు కల్పించేటువంటి అవకాశం అనేది మీకు వస్తుంది. ఇక మీకు డబ్బులు అంటారా, ఆల్రెడీ మీకు ఏ విధంగా ఆల్రెడీ మీకు దాన్ని ఎలా జనరేట్ చేయాలా ఏంటి అనేది దాని మీద మీరు ఎక్సర్సైజ్ చేయండి. కానీ ఇది చాలా తప్పున నిర్ణయము. దీన్ని ఇమీడియట్లీ మీరు ఉపసంహరించుకోవాలి. కాబట్టి ఇమీడియట్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మీరు చేపట్టండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ఏదన్నా ఉంటే కామెంట్స్లో మీరు తెలియజేయండి. ఒకవేళ నా తప్పు కూడా ఉండొచ్చు, ఉంటే మీరు కామెంట్లో తెలియజేయాల్సిందిగా నేను మీ యొక్క ఏదైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయో ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని మేము డెఫినెట్లీ తీసుకుంటాము. థ్యాంక్ యూ.